బోటి ఫ్రై తీసుకొచ్చిన చిన్న చిన్న టిప్స్ తో జబర్దస్త్ ఉండేలాగా చెప్తా, మంచిగా ఫాలో కండ్రి. నడురిగా వేడి నీళ్ళ 1 టీ స్పూన్ ఉప్పు, 1 టీ స్పూన్ పసుపు, బోటి వేసుకుని ఒక 10 నిమిషాలు మంచిగా మరగబెట్టుకోరి. పైన బొరుగు లెక్క వస్తుంది, అది తీసి పడేయండి, లేకపోతే బోటి చాలా వాసన వస్తుంది. 10 నిమిషాలు అయిపోగానే ఒక 2-3 సార్లు మంచిగా గడుకోండి. చాలా మంది డైరెక్ట్ వేసుకుంటారు, వద్దనుకున్న వాళ్ళు నల్ల పొట్టు తీసి తెల్లదేసుకోండి. ఇప్పుడు ఒక పాన్ లో 3 టేబుల్ స్పూన్ ఆయిల్, అందులో 1 టీ స్పూన్ జీలకర్ర, ఒక 3 ఉల్లిగడ్డలు, 4 నుండి 5 పచ్చిమిర్చి వేసుకొని ఉల్లిగడ్డలు బంగారం కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోండి. కొంచెం కరివేపాకు, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లిపై పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోగానే బాయిల్ చేసుకున్న బోటి వేసుకోండి. ఇంకెంతసేపు ఆకలి అవుతుంది? ఆగవయ్యా నువ్వు. అందులో 3 టీ స్పూన్ల కారం, 1 టీ స్పూన్ పసుపు, 2 టీ స్పూన్ల ధనియాల పౌడర్, 1 టీ స్పూన్ జీలకర్ర పౌడర్, 1 టీ స్పూన్ మిరియాల పౌడర్, సగం టీ స్పూన్ గరం మసాలా, కావాలంటే మటన్ మసాలా కూడా వేసుకోవచ్చు. మొత్తం మసాలాలు వట్టేలా కలుపుకొని కొన్ని నీళ్ళు జీలకర్ర ఇచ్చుకుంటే ఒక 5 నుండి 8 నిమిషాలు మూత పెట్టుకోరి. మధ్య మధ్యలో కలుపుకుంటూ మూత పెట్టుకొని బోటిని ఉడకబెట్టుకోండి. కింద అంటుకుంది మంచి గీకురి, ఈ బోటికి అదే టేస్ట్. తర్వాత కొంచెం కరివేపాకు, కొత్తిమీర, పుదీనా వేసుకొని కలుపుకొని మందు పెట్టుకొని కూర్చోండి. మననెవరు ఆపేటోళ్ళు. వీడియో ఎట్లా అనిపించిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయరు. Thank you for watching.